చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అనే ఒక ఎలెజ్డ్ క్రిమినల్ని మీరు రెడ్ కార్పెట్ వేసి బొకే ఇచ్చి ఇంత పూజించడం ఎందుకండి? ఆయన డాలర్స్ కొరక 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ నేను ఇచ్చా. $62 బిలియన్. బిల్ గేట్స్ దగ్గర రూపాయి అడగలేదు, ఎప్పుడు తీసుకోలే. బిల్ గేట్స్ని దేశానికి తీసుకొచ్చింది నేనని అందరికీ తెలుసు, మీకు తెలుసు. 97లో దేవగౌడ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు పరిచయం చేయమంటే మా టీం ద్వారా మీకు 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చాను. తర్వాత సియాట్లో అపాయింట్మెంట్ పెట్టింది నేనని, బిల్ క్లింటన్ నేను తెచ్చానని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీరు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. నాకు బిల్ గేట్స్ పరిచయం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే మాత్రమే. అమెరికన్ బంకర్ హంట్ నా ఆర్గనైజేషన్కి వైస్ ప్రెసిడెంట్ చనిపోయినంత వరకు జేబీ హంట్, అంతకంటే పెద్దోళ్ళు లేరు ఆ దేశంలో. 2971 మంది బిలియనీర్లు ఉన్నప్పుడు ఒక్క బిల్ గేట్స్ ఆయనే ఒప్పుకున్నాడు, నేను చాలా తప్పులు చేశాను. దాని ద్వారా కోట్ల మంది చనిపోయారు ఆయన ఎఫర్ట్స్ ద్వారా. చాలామంది ఆయన్ని అరెస్ట్ చేయమని ప్రపంచమంతా పిలుపునిస్తున్నారు. అలాంటి వారిని నా దేశం, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి రెడ్ కార్పెట్ వేసి పూలమాలలతో సత్కరించి దేని కొరకు? ఇది అంత దరిద్రులు మనం. ఫిబ్రవరి 5ని అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడున్న స్పీకర్తో నేను కలవడం మీరు చూశారు, మాట్లాడడం చూశారు. ఉదయం 3 గంటలకు కూడా ప్రపంచ శాంతి సభ చెన్నై ఫిబ్రవరి 2, 22 ఆదివారం, అంటే వచ్చే ఆదివారం 5 గంటలకు వైఎంసీఏ నందరం గ్రౌండ్స్లో చలో చెన్నై అని పిలుపునిచ్చాం. అమెరికా 200 దేశాలు దానికి మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఉన్న సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఉదయం 3 గంటలకి 16 నిమిషాలు నాతో మాట్లాడారు. రేపు చెన్నైలో పార్క్ హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకి ప్రపంచానికి నేను మా బిషప్లు రిలీజియస్ లీడర్స్ పిలుపునిస్తున్నాం. దేశాన్ని నేను పైకి తీసుకెళ్తుంటే పనికి మాలిన బిల్ గేట్స్ ఎప్స్టీన్ ఫైల్స్లో 12-14 సంవత్సరాల చంటి బిడ్డలతో సెక్స్ చేశారని ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న బిల్ గేట్స్, కోట్ల మంది మిస్సింగ్ చిల్డ్రన్ని ఫండింగ్ ఇచ్చాడని ఆరోపణలు ఫేస్ చేస్తున్న బిల్ గేట్స్, ఆయన ఫండింగ్ ద్వారా కోట్ల మంది నష్టపోయారని ఇన్వెస్టిగేషన్ ఆరోపణలు జరిగిస్తున్న బిల్ గేట్స్. నేను అడిగితే $1 బిలియన్ ఇస్తాడు. ₹1 97 నుంచి ఈరోజు వరకు అడగలేదు, ఇస్తే తీసుకోలేదు. నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని నేను తాకట్టు పెట్టను. నా దేవుడి దగ్గర $500 ట్రిలియన్ ఉన్నాయి. తిండి లేకపోతే పస్తులతో ఉండాలి. ఆత్మ గౌరవాన్ని, తెలుగు గౌరవాన్ని, దేశ గౌరవాన్ని అమ్ముకోవచ్చా? తాకట్టు పెట్టొచ్చా? అందులో 2971 మంది మంచి బిలియనర్స్ 2000 మంది ఉంటే మనం అంతకంటే క్రిమినల్ మీకు దొరకలేదా? చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 22ని ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలిచాను, రండి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు చెన్నై ప్రపంచ శాంతి సభ, మీరు కూడా 2-3 నిమిషాలు స్పీచ్ ఇవ్వండి. 3000 బిలియనర్లు నేను పరిచయం చేస్తాను. 3 నెలల్లో మీకు ఎంతమంది జెఫ్ బెజోస్తో మీటింగ్ కావాలా, ఇలాన్ మస్క్తో మీటింగ్ కావాలా, ఒరాకిల్ సీఈఓతో మీటింగ్ కావాలా, ఎవరితో మీటింగ్ కావాలంటే మీకు రేవంత్ రెడ్డి తమ్ముడికి నేను ఏర్పాటు చేస్తాను. ఫిబ్రవరి 5ని వారందరినీ నేను కలిశాను కదా, అనేక మందిని. ఏం తక్కువ నేను మీకు ఉంటుండగా ఆ దేశంలో పార్లమెంట్లో స్పీచ్ నేను ఇవ్వడం మీరు కళ్ళతో చూస్తున్నారు కదా. అంటే తెలుగుడైతే అంత హీనం, తెల్ల తొక్క అయితే ఆడు క్రిమినల్ అయినా పర్వాలా, ఆడు రేపిస్ట్ అయినా పర్వాలా,
ఆడు కిల్లర్ అయినా పర్వాలా, ఆడు ప్రపంచ శాంతికి విరోధైనా పర్వాలా, అలాంటి వాడిని మీరు పూలదండలు పెట్టి రిసీవ్ చేసుకోవడం నాకైతే ఊహకి అతీతంగా ఉంది. కనుక ముఖ్యమంత్రులారా, కళ్ళతో చూస్తున్నారు మీరు, రండి. I am demanding the Honorable Prime Minister and the Government of India to immediately deport Mr. Bill Gates or hold him accountable until the justice is done. Hold him accountable until we find out how many children are damaged, how many children are missing. India is the third largest country where missing children, millions are missing. There is an agenda by these billionaires to wipe out 1/5 of the population. There is an agenda by these rapists, whoever they are. I'm not accusing Bill Gates as rapist, but he is facing criminal charges. He has confessed to his crimes. He has admitted he did wrong. His own wife said, "Get out. I will not marry you anymore." Melinda Gates, God bless you. Stand with me for justice. Come to Chennai. Give live February 22nd, next Sunday at 6 to 10 p.m. YMCA Nandanam grounds. Global Peace Festival. The same way justice is done to Pratyusha, justice must be done to Bill Gates victims, Epstein victims. This is the first time I'm talking about Epstein files. If I open my investigation, people like Bill Gates and others will face serious consequences. Even some Indians will face consequences. If we can't protect children, women, farmers, unemployed youth, victims, why do we live? So I am suggesting, Rupalaji, I will just call you back. Sorry. Thoda 5 minutes में. So I want to thank Honorable Rupalaji, Honorable Mallu Ravi ji from BJP side, Congress side, Salman Khurshid ji, all others who are expressing their support to for February 22nd Global Peace Festival. At least give us 2 hours coverage